నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని ఎంఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేశారు. ఆయన్ని మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాకాని కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో సుమారు 8 నుంచి 10,000 మంది వరకు గ్రామ వార్డు కమిటీ సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామ వార్డు స్థాయిల్లో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు కార్డులను ఇచ్చి జగనన్న ప్రభుత్వంలో పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2027లో జమిలీ ఎన్నికలొచ్చినా, 2029లో సాధారణ ఎన్నికలొచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని జోస్యం చెప్పారు. సీబీఐ కూడా దర్యాప్తులో భాగంగా నెయ్యిలో ఎటువంటి జంతువులకు సంబంధించిన కొవ్వులను కలపలేదంటూ తేల్చి చెప్పడం జరిగిందని, చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, సర్పంచ్ మల్లికా చిట్టమ్మ, గంగవరపు లక్ష్మీ కళ్యాణి, ఎంపీటీసీ సభ్యురాలు షాకిరా బేగం, బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, అంజాద్, ఇంద్రసేన గౌడ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించి క్షేత్రస్థాయిలో మరింత పటిష్టపరచాలనేటువంటి ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో అనుబంధ సంఘాల కమిటీలు కూడా సభ్యులుగా వేయాలి. ఒక్కొక్క నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మంది జగనన్న సైనికులను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది వరకు జగనన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా, బహుశా ఇప్పటికే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఈ ప్రాంతీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోటీ చేసిన 40% సీట్లు, 40% ఓట్లు సాధించుకోగలిగాం. అదే ఈరోజు అన్ని పార్టీలు కలిసి వచ్చిన వాళ్ళందరికీ కలిసి కూడా 60%కి పరిమితం కావడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి శక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి నేపథ్యంలో ఈరోజు దీన్ని మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేశాం. మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు పొదలకూరు మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాధారణంగా ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు లడ్డూ విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమీ ఆధారాలు లేకుండా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జలాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మరక అంటించాలనేటువంటి ఆలోచనతో లేని కొవ్వుని జంతువుల కొవ్వు ఉంది అని చెప్పి ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, దాని మీద ఆయన సిట్ ఏర్పాటు చేయడం, దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టు ఈ అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడడం పట్ల విముఖత వ్యక్తం చేసి, ఆగ్రహం వ్యక్తం చేసి చివరికి ముఖ్యమంత్రిని మందలించి దాని మీద సుప్రీంకోర్టు కూడా సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని, ఈ సిట్ని మీరు ఏర్పాటు చేసి దాని ద్వారా దర్యాప్తు చేయించడం కోరిన మీదట ఈరోజు సిబిఐ అధికారులు కూడా దీనిలోకి రావడం జరిగింది. ఇద్దరు కలిసినా చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పనినా ఈరోజు సిబిఐ వాళ్ళు జంతువుల కొవ్వు కానీ, ఒడ్డు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ దీనిలో లేదు అని చెప్పి తెలిసిపెట్టడం జరిగింది. అయితే మేము అడిగేది, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని కుటుంబాలు మనోవేదనకు గురయ్యాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు, వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉంది. జరగరాంది జరిగినట్టుగా బిగ్ ఫ్యాట్ కలిసింది అని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తాను ఏదో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి ఏదో కాషాయ డ్రెస్సు ధరించి ఆయన నేరుగా మెట్లు శుభ్రం చేసి రకరకాలైనటువంటి అపవిత్రమైన అన్నారు. ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలు అపవిత్రమైనటువంటిది, పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, ఆయన మీద ఉన్నటువంటి భక్తి భావాలకి ఈరోజు ముప్పు వాటిల్లేటువంటి విధంగా ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తయారై ప్రజలు వాటిని గమనించారు. ఈరోజు మీరు బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు అననటువంటి మాటలను అన్నట్టుగా అన్వయించి లేనిపోయినటువంటి గందరగోళం సృష్టించి ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలవరించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేగంగా దూసుకువెళ్తున్నారు లడ్డు విషయంలో, ఇది ప్రజల్లోకి చొరుబాటు అవుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రాంబాబు అంశం ఒకటి తీసుకొచ్చి ఆయన మీద ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేటువంటి మనం చూస్తున్నాం. మీరు ఒకటే గుర్తుంచుకోండి, నిజంగా
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎవరన్నా దూషిస్తే ఈరోజు పొదలకూరులో జరిగింది. ఈరోజు ఒక సమావేశం, మండల సమావేశం పెట్టుకుంటే ఎంతమంది వచ్చారు? ఒక ముఖ్యమంత్రిని మీ ముఖ్యమంత్రిని దూషిస్తే దాని మీద ఏదో నిరసన కార్యక్రమం చేపడితే ఎంతమంది వచ్చారంటేనే మీ నిరసన కార్యక్రమాలు వేలవేలపోతున్నాయి. ప్రజల్లో మీకు నమ్మకం సన్నగిలింది మీ మీద అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశామన్నారు. రద్దు చేసినప్పుడు రైతులకు ఉపయోగపడేటువంటివన్నీ పక్కన పెట్టి సర్వే ప్రాజెక్ట్ ఏదైతే గతంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అదే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈరోజు తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దానిలో భాగంగా మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి తీసుకొచ్చి పరికరాలు అవే, టెక్నాలజీ అదే, యంత్రాలు అవే, అధికారులు వాళ్ళే. కాకపోతే మేమేదో బ్రహ్మాండంగా చేస్తున్నామంటే పాస్బుక్ల మీద రంగులు మార్చారు. రంగులు మార్చినటువంటి అటలు మార్చినటువంటి పాస్బుక్లు ఇచ్చి ఈరోజు రైతులకు జరగాల్సినటువంటి లబ్ధి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉందో అది ఈరోజు దూరం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈ ప్రాంత రైతాంగానికి అవసరం వరం. ఈరోజు మనం నీళ్లు తెచ్చుకుంటున్నాం పొదలకూరు మండల ప్రాంతానికంటే మహానేత రాజశేఖర రెడ్డి గారి కృషి ఫలితం. ఈరోజు కండలేరులో నీళ్లు నింపడంలో కానీ, కండలేరు చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మునక ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఖాళీ చేయించడం కానీ, కండలేరు నుంచి హై లెవెల్ కెనాల్ తీసుకురావడం కానీ, కండలేరు హై లెవెల్కి లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆయన ఆలోచన కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి సంబంధించినటువంటి లైనింగ్ పనులు కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాబట్టి త్వరితగతిన ఈరోజు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రబుద్ధులు, ఈ శాసనసభ్యుడు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎంతోమంది శాసనసభ్యులుగా పనిచేశారు. లేఅవుట్ల దగ్గర పొదలకూరులో ఎవడన్నా డబ్బులు వసూలు చేసినటువంటి వాడు ఉన్నాడా? చరిత్రలో ఎవరన్నా ఉన్నాడంటే సోమిరెడ్డి ఒకడు. ఈరోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి అన్నావు. నేను నిన్ను మరలా సవాల్ విసురుతున్నా. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ నీకుంటే 2014 నుంచి 2019, 2019 నుంచి 2024, 2024 నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే నీరు చెట్టు మీద మీరు దోచుకున్నటువంటి దోపిడీతో సహా ఎన్ని వందల కోట్లు మీరు దోచుకున్నారనేటువంటిది అర్థమవుతుంది. మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు ఎంత నీతిమంతులు అనేటువంటిదో ఈరోజు ఒక్కసారి విరువూరు రీచ్ దగ్గరికి వెళితే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి స్కానర్లు పెట్టి ప్రజాస్వామ్యని ఏ విధంగా దోపిడీ చేసుకుంటున్నాడు సోమిరెడ్డి కొడుకు అనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని, పోలీసుల అండతో కాదు, మీకు ధైర్యం ఉంటే పోలీసులను పక్కన పెట్టి నేరుగా రండి, మేము వస్తాం, మీరు వస్తారు. ఎవడి సత్తా ఏంటో కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అధికారం ఉంది, ప్రభుత్వం మాది, పోలీసులు మేము చెప్పినట్టుగా వింటారని చెప్పి దూకుడుగా వ్యవహరిస్తే ఎవడు భయపడేటువంటి వాళ్ళు ఉండదు. మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఆలస్యమైన ఈరోజు ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు, దారి పొడిగిత పోలీసులను పెట్టారు, నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఈరోజు మండలానికి సంబంధించి అన్ని మండలాలు పూర్తయి పొదలకూరు మండలం మీద చివరి కార్యక్రమం. కాబట్టి దీన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో కాస్త ఆలస్యమైనా సరే ఈరోజు వందలాది మంది ధైర్యంగా ఈ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నా లెక్క చేయకుండా ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో గ్రామ స్థాయికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల కమిటీల గురించి వివరించాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో అత్యంత బలీయమైనటువంటి శక్తిగా తయారు చేయడం, ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 11 నియోజకవర్గాలతో పాటు తిరుపతి, నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా, జమిలీ ఎన్నికలు వస్తాయా, సాధారణ ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎన్నికలు చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.